హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే ఏపీలో ఉద్యోగులకు వీరికి మాత్రం పోస్టల్ బ్యాలెట్ సందిగ్ధం అండి. సో కొంతమంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అయితే అమల్లో చేస్తున్నట్లయితే ఎన్నికల ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో వివరాలు అయితే వీడియోలో తెలుస్తున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుందండి. సో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ మే 13న జరగనుండగా ఆ రోజు దూర ప్రాంతాలకు బస్సు ప్రయాణాల్లో లేదా బస్సు సర్వీస్ డ్యూటీ మీద వెళ్ళే డ్రైవర్లకు, కండక్టర్లకు తమ సొంత ఊర్లో ఓటు వేసే అవకాశం అయితే ఉండబోదు. కాబట్టి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించేలా చూడాలని అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసినట్లు ఎన్ఎంయుఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో అయితే తెలిపారండి. సో ఈ విధంగా వివిధ కారణాల చేత డ్యూటీలకు వెళ్ళేవారు, సొంత ఊళ్ళో అవైలబుల్ లేని వారు ఎన్నికల రోజున వారి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని అయితే కల్పించేలా అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు ఇప్పుడు అందిన తాజా సమాచారం అండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.